భారత్ బంగ్లాదేశ్ మధ్య అక్టోబర్ 6వ తేదీ నుంచి టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. మొదటి టీ20 గ్వాలియర్లోని శ్రీమంత్ మాధవరావ్ సింధియా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇటీవలి 2 మ్యాచ్ల ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్లో 2-0తో క్లీన్ స్వీప్ సాధించిన తర్వాత ఆతిథ్య భారత జట్టు తమ విజయాల జోరును కొనసాగించాలని చూస్తుంది. మరోవైపు బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ఓటమిని వెనక్కి నెట్టి రాబోయే టీ20 సిరీస్లో మెరుగైన ప్రదర్శనను అందించాలని చూస్తుంది. భారత్ బంగ్లాదేశ్లో ఇప్పటివరకు 13 టీ20 మ్యాచ్లు ఆడగా అందులో 12 మ్యాచ్లలో బంగ్లా టైగర్స్ను భారత్ ఓడించింది. భారత్ బంగ్లాదేశ్లో చివరిసారిగా 2019లో భారత్లో టీ20 సిరీస్ ఆడాయి. ఈ సిరీస్లో భారత్ 2-1తో బంగ్లాదేశ్ను ఓడించింది. అంతేకాకుండా బంగ్లాదేశ్తో జరిగిన చివరి 5 టీ20 మ్యాచ్లలో భారత్ విజయం సాధించింది. మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ వేదికలో ఇప్పటివరకు ఒక్క టీ20 మ్యాచ్ కూడా జరగలేదు. అందువల్ల టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపుతాడు. ఇక మొదటి టీ20కు సంబంధించిన వాతావరణ నివేదిక తాజాగా విడుదలైంది. ఆదివారం గ్వాలియర్లో జరిగే మొదటి టీ20 మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రతలు 24 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని, తేమ 80% ఉంటుందని, వర్షం కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ స్పష్టంగా పేర్కొంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.